పేరు అనిల్ కుమార్ అండి. టోటల్ గా మన ఈ మందిరా డెవలపర్ సగా ప్రాజెక్ట్ కి సీఈఓ అనమాట. టోటల్ మార్కెటింగ్ కానీ సేల్స్, సో మెయింటెనెన్స్ అంతా నేనే చూస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి అంటే మనం కొన్ని రకాల ఎర్రచందనం, శ్రీగంధం ఇలాంటి చాలా వింటూ ఉన్నాం మనం ఎప్పటి నుంచో. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మంది అగార్వుడ్ అనమాట. అంటే ఈ అగార్వుడ్ అంటే ఏంటంటే ఇది మెడిసినల్ ప్లాంట్. అంటే ఒక 28 రకాల వ్యాధుల్లో మెడిసిన్ తయారు చేయడానికి మేజర్ గా వాడతారు అగార్వుడ్ ని. సో దాంతో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మెడిసిన్ తయారు చేసేదానికి కూడా అగార్వుడ్ ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనకి ఈ అగార్వుడ్ అనేది ఇండియా వైడ్ మార్కెట్ ఉంది. అంటే ఇప్పుడు ఎర్రచందనం గానీ ఇదేంటంటే లోకల్ గా మార్కెట్ అనేది ఎక్కడా లేదు. సో ఈ అగార్వుడ్ మనకి ఇండియాలోనే అస్సాంలో దగ్గర 350 షాపులతో అగార్వుడ్ మార్కెట్ ఉందన్నమాట. సో అక్కడ ఆయిల్ తీస్తారు. ఈ అగార్వుడ్ కాస్ట్ ఎలా ఉంటుందంటే ఒక కిలో వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయల నుంచి 6 లక్షలు ఉంది సార్ మనకి అగార్వుడ్ అనేది. సో అట్లాగే ఈ మెడిసినల్ కాకుండా ఏంటంటే ఈ పర్ఫ్యూమ్స్ గానీ, కాస్మెటిక్స్, బ్యూటీ కేర్ సంబంధించి కూడా ప్రధానంలో కూడా అగార్వుడ్ వాడతారు. ఎందుకంటే దీని డిమాండ్ అనేది ఎప్పుడు పెరిగేదే. సో ఎక్కడా కూడా తగ్గటమే ఉండదు. ఎందుకు పెరుగుతుంది అంటే మెడిసినల్ గా అనేది ప్రతి ఒక్కటి వాడేది. మనకు ప్రతి ఒక్క దానిలో కూడా ఇది ఒక ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చింది, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగింది, సో మెడిసిన్ కావాలి. అట్లానే బ్యూటీ కేర్ ఇదేంటి మనకి ఈ ప్రపంచంలో ఈ మనిషి మనుగడ ఉన్నంత కాలం ఇది డిమాండే. సో ఎప్పుడు కూడా తగ్గేది కాదు. కానీ ప్రపంచం మొత్తం మీద కూడా దొరికే ఈ వృక్ష సంపద ఏదైతే ఉందో వాటిల్లో ఓన్లీ 2% అగార్వుడ్ పెరుగుతుంది. చాలా తక్కువ పెరుగుతుంది అనమాట. సో అందువల్ల డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఈ అగార్వుడ్ అనేది మనకి కేవలం 8 సంవత్సరాలకే వస్తుంది. అంటే ఎర్రచందనం గానీ, శ్రీగంధం గానీ రావాలి అంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మినిమం పడుతుంది. సో ఈ అగార్వుడ్ రావడానికి కేవలం 8 సంవత్సరాలే పడుతుంది అనమాట. 8 సంవత్సరాలు ఎందుకు వస్తుంది అంటే చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి దీని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఇనాక్యులేషన్ సిస్టమ్ అని ఒక ఇంజెక్షన్ కనిపెట్టారు. సో ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల అది ఒక ఫంగస్ ఇంజెక్షన్ అనమాట. చెట్టుకి 5 సంవత్సరాల తర్వాత మొదల నుంచి చివరి వరకు రంధ్రాలు వేసి దానికి ఇంజెక్ట్ చేస్తారు, ఫంగస్ ఇంజెక్షన్ చేస్తాం అనమాట. సో ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు చెట్టు చనిపోతా ఉంటది. చనిపోయే క్రమంలో చెట్టు బ్రతకడానికి ఒక రెజిన్ ఫామ్ చేస్తుంది. సో ఆ రెజినే హార్డ్వుడ్ అనమాట. ఇది హార్డ్వుడ్ మనకి ఏదైతే రెజిన్ ఫామ్ చేస్తుందో ఇది హార్డ్వుడ్. దీని కాస్ట్ 1 లక్ష రూపాయల నుంచి 6 లక్షలు ఉందన్నమాట. ఇది క్వాలిటీని బట్టి సో రేట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మన చేతిలో ఏదైతే ఉందో దీని కాస్ట్ కిలో 4,80,000 ఇది అంటే మనం దీన్ని అస్సాం నుంచి తెచ్చామన్నమాట. ఇది ఎప్పుడైతే మనం ఇనాక్యులేషన్ చేస్తామో 5 సంవత్సరాల తర్వాత ఇనాక్యులేషన్ చేస్తే అక్కడ నుంచి 2-2.5 సంవత్సరాలు ఏదైనా టోటల్ గా 8 సంవత్సరాల్లో ఈ వుడ్ ఫామ్ అవుతుంది. 8 సంవత్సరాలు కట్ చేసేస్తాము. సో హార్డ్వుడ్ తీసుకుంటాం అనమాట. ఏంటంటే ఈ అగార్వుడ్ అనేది ఈ హార్డ్వుడే కాదు, చెట్టు మొదలు, వేర్లు, బెరడు, మిగిలిన చేవ, ఆకులు, కొమ్మలు, అగార్వుడ్ కాయలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఉపయోగమే. సో ఈ అగార్వుడ్ ఆకులతో అగార్ టీ తయారు చేస్తారు, గ్రీన్ టీ అనమాట. ఇదేంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి అంటే మాటల్లో చెప్పేది కాదు. సో ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉంటది. ఇది అగార్వుడ్ ఆకులతో అగార్ టీ తయారు చేస్తాం, గ్రీన్ టీ. సో కొన్ని చిన్న రకాల డిజీజెస్ అవి క్యూర్ అవుతా ఉంటాయి. సో అట్లాగే కాయలతో వచ్చేటప్పటికి బ్రాస్లెట్స్ తయారు చేస్తారు. ఈ సాఫ్ట్ వుడ్ ఉంటుంది, ఇది హార్డ్ వుడ్ పోను మిగిలిన బెరడు, ఈ చావ, వేర్లు వీటి నుంచి సాఫ్ట్ వుడ్ తయారు చేస్తారు అనమాట. సాఫ్ట్ వుడ్ నుంచి ఆయిల్ తీస్తారు సార్. ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేటప్పటికి 1 లీటర్ 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది సాఫ్ట్ వుడ్ నుంచి తీసిన ఆయిల్ ఇది. సో ఈ బాటిల్ ఖరీదు 20,000 రూపాయలు. ఈ ఓన్లీ చిన్న బాటిల్ ఖరీదు. దీని నుంచి ఏంటంటే ఒక 100 నుంచి 150 పర్ఫ్యూమ్ బాటిల్ తయారు చేస్తారు సార్. మీకు ఐడియా ఉండే ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా వాడతారు దీన్ని. మన దగ్గర సౌదీ నుంచి గానీ, దుబాయ్, మస్కట్ ఇట్లా చాలా మంది కస్టమర్స్ కూడా కొనుక్కుని ఉన్నారు మన దగ్గర. సో ఇది ఆయిల్ అనమాట. సో దాంతో పాటు కొన్ని ఫేస్ క్రీములు గానీ, అంటే రా మెటీరియల్ అది ఎలాంటి ప్రాసెస్ చేయలేదు ఇంక మనం, ఓన్లీ రా మెటీరియల్. సో ఈ ఫేస్ క్రీములు గానీ, ఫేస్ పౌడర్లు, ఇది వచ్చేటప్పటికి సాంబ్రాణి, సాంబ్రాణి, అట్లాగే ధూప్ స్టిక్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అగార్వుడ్ తో తయారయ్యేవి. ప్రతి ఒక్కటి కూడా
సో ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి మార్కెట్ చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ చాలా బాగుంది. అంటే ఏంటంటే మనకి కల్టివేషన్ బాగా ఎక్కువ జరిగి మార్కెట్ లేకపోతే ఇబ్బంది, అంతే కదా సార్? అంతే కదా సార్. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 8 నెలల ముందు గ్రౌండ్ వర్క్, అంటే ఎవరెవరు అగారువుడ్ పండిస్తున్నారు, దీని డిమాండ్ ఎలా ఉంది, ఇనాకులేషన్ అనేది ఎన్ని రకాలుగా చేస్తారు, ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ ఎలా తీసుకోవచ్చు అనేది మనం ప్రతి ఒక్కటి కూడా ఫీల్డ్ లెవెల్లో దిగి ప్రతి ఒక్కటి మనం సర్వే చేసుకున్నాం సార్. దీనికి చేసుకునే క్రమంలో గణేషన్ గారని అగారువుడ్ పండించడంలో 3 సార్లు అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు సార్ గణేషన్ గారని. సో ఆయన మన సైట్ కి వచ్చారు. సో ఈయన గణేషన్ గారండి, గణేషన్ గారు మన సైట్ కి రావడం జరిగింది. అట్లాగే ఇక్కడ సాయిల్ టెస్ట్ చేశాము. ఇక్కడ సాయిల్ మనం కేరళ పంపించాము, అస్సాం పంపించాము. సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ల్యాబ్ అన్నమాట, కేరళలో ల్యాబ్, గణేషన్ గారి ల్యాబ్ ఇవి. సో ఈ ల్యాబ్ లో కూడా ఏంటంటే అగారువుడ్ మొక్కలు ఎలా తీస్తారు ఏంటి, దీనికి ఇంకా ప్రాసెస్ ఎలా చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా మనం దగ్గర చూసాం. అట్లానే ఇది అగారువుడ్ మార్కెట్, అగారువుడ్ మార్కెట్ లో అగారువుడ్ చిప్స్ ఎంత రేటుకి ఇస్తున్నారు, దీని ఆయిల్ ఖరీదు ఏంటి, ఎలా ఉందనేది కూడా ప్రతి ఒక్కటి చూసి మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి వినుకొండ నుంచి టోటల్ గా 15 కిలోమీటర్లు సార్ మనకి, అంటే నూజెండ్ల మండలం రవ్వవరం గ్రామం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే గనక బుర్రపాలెం ఊరు వస్తుంది 2 కిలోమీటర్లు. ఇంకొక కిలోమీటర్ వెళ్తే దేకనకొండ రైల్వే స్టేషన్, కొత్తగా రైల్వే స్టేషన్ కట్టారు. అంటే సైట్ కి రావడానికి అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు మీరు వచ్చిన రూట్ ఏంటంటే అద్దంకి రూట్, అద్దంకి నుంచి ఈ దర్శి నుంచి ఉల్లగల్లు నుంచి రవ్వవరం వచ్చారు. అక్కడ నుంచి మీకు దర్శి నుంచి కూడా 15 కిలోమీటర్ల సైట్, అద్దంకి వచ్చేటప్పటికి 20 కిలోమీటర్లు ఉంటుంది, 20-25 కిలోమీటర్లు అద్దంకి ఉంటుంది మనకి. సో అట్లా ఒంగోలు హైవేకి వెళ్ళిపోవచ్చు సైట్ దగ్గరకు వచ్చేస్తే కనుక. సో ఏరియా లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మనకు పక్కనే ఊర్లు ఉన్నాయి, ఈ పక్కనే మేకపాడు దాటగానే రవ్వవరం ఉంది, ఇటు వెళ్తే వినుకొండ వెళ్తాం, ఇటు వెళ్తే దర్శి అద్దంకి రూట్ లో వెళ్ళిపోవచ్చు అనమాట. లొకేషన్ పరంగా కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. సో ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే మనం వేసింది ప్రాజెక్ట్ మొత్తం 28 ఎకరాల ప్రాజెక్ట్ సార్ మంది. 28 ఎకరాల్లో 11 సెంట్లు ఒక యూనిట్ గా డివైడ్ చేశాం. సో ఈ 11 సెంట్లకి 7,50,000 రూపాయలండి. దీనిలో 90 అగారువుడ్ మొక్కలు పెడతాము. ఈ 90 అగారువుడ్ మొక్కలు కూడా 8 సంవత్సరాల పాటు మొత్తం కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడా కూడా మనం రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. వాటికి కావాల్సిన ఎరువులు గానీ, వాటర్ గానీ, డ్రిప్పింగ్ గానీ ప్రతి ఒక్కటి కటింగ్ చేసి మార్కెట్ చేసి అమ్మే వరకు కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ. సో 8 సంవత్సరాలకి మనకి ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్. అంటే మనం చాలా ప్రాజెక్ట్స్ విన్నాము, చూసాము. ఎవరు కూడా ఏంటంటే వచ్చిన దానిలో పర్సంటేజ్ అనే చెప్తారు, ఇంత అమౌంట్ గ్యారంటీగా ఇస్తామని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ మనం 7,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే కేవలం 8 సంవత్సరాల్లో మీ స్థలం మీ పేరు మీద ఉంటుంది, మీ ల్యాండ్ డాక్యుమెంట్ మీ ఇంట్లో ఉంటాయి, పట్టాదారు పాస్బుక్ కానీ మొత్తం లీగల్ గా 1B అడగలంతా ల్యాండ్ ఎప్పటికీ మీదే. ఆ స్థలంలో పెరిగే అగారువుడ్ మొక్కల ద్వారా 8 సంవత్సరాలకి మీకు 50 లక్షల రూపాయలు అనేది గ్యారంటీ ఆదాయం ఇస్తున్నాం మనం. రిటర్న్స్, గ్యారంటీ రిటర్న్స్ 8 సంవత్సరాలకి. ఒక యూనిట్ తీసుకుంటే, 2 యూనిట్లు తీసుకుంటే ₹1 కోటి అనేది గ్యారంటీ రిటర్న్స్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో చేస్తున్నాం. దీన్ని మనం అగ్రిమెంట్ లో ఆ అమౌంట్ 50 లక్షల రూపాయల అమౌంట్ రాసి దాన్ని లీగల్ గా నోటరీ చేయించిస్తున్నాం మనం. సో అదే మాట బ్రోచర్ లో కూడా మెన్షన్ చేశాం. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఏంటంటే అమ్మే రేటు కూడా బ్రోచర్ లో రాయదు. బ్రోచర్ కూడా చూడండి ఒకసారి, అమ్మే రేటు కూడా బ్రోచర్ లో ఏది ఉండదు. సో మనం గ్యారంటీగా ఇచ్చే రిటర్న్స్ కూడా రాసాం, అదే అగ్రిమెంట్ లో కూడా మెన్షన్ చేశాం అనమాట. సో మా విజన్ ఏంటంటే ఇక్కడ మనకి 28 ఎకరాల ప్రాజెక్ట్ అండి, పక్కనే ఇంకో 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాల్లో అగారువుడ్ ఇండస్ట్రీ కట్టబోతున్నాం ఒకటి. అంటే అగారువుడ్ ధూప్ స్టిక్స్ ఒకటి, అగరబత్తీలు ఒకటి, అగార్ టీ ఒకటి. ఈ 3 కూడా మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సో దీంతోనే మన కంపెనీ పేరు మీద కొన్ని ప్రొడక్ట్స్ కూడా బయట ఉంటాయి. ఎందుకంటే దీనికి మంచి డిమాండ్ ఉంది అగారువుడ్కి. సో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేది. సో మార్కెట్ పరంగా ఏ ఇబ్బంది లేదు. మా ప్లానింగ్ ఏంటంటే ఒక 2,000 ఎకరాల వరకు మా టార్గెట్ ఉంది. సో ఆల్రెడీ అగారువుడ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ గవర్నమెంట్ 2020 డిసెంబర్లో అగారువుడ్ బోర్డు ప్రవేశపెట్టింది. అంటే మనకు మిర్చి బోర్డు, టొబాకో బోర్డు ఇలా ఎలా ఉంటాయో లీగల్ గా అగారువుడ్ బోర్డు ఉంది. ఎవరైనా సరే దీన్ని లీగల్ గా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎలాంటి పర్మిషన్స్ ఏది కూడా అవసరం లేదన్నమాట. సో అందువల్ల ఇక్కడ మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాము. ఒక 6 months 1 year ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాము. కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా మా కంపెనీ పేరు మీద బయట మార్కెట్ లో ఉంటాయి.
సో దీంతో పాటు ఏంటంటే ఒక 5,000 నుంచి 10,000 మంది అగార్వుడ్ రైతులు మనం చేసి అగార్వుడ్ బోర్డు ఏపీ తెలంగాణకు ఒక బోర్డు పెట్టాలన్న ఆశయంతో మేము వర్క్ చేస్తున్నాం. దీనికి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం, అగార్వుడ్ బోర్డు. దీనివల్ల ఏంటి, రేపు బయ్యర్స్ మన దగ్గరికే వస్తారు, మనం ఎవరి దగ్గరికి కూడా వెళ్లాల్సిన పని అయితే ఏమీ ఉండదు. సో ప్రతి ఒక్కటి డిమాండే మనకి. సో చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇక్కడికి వచ్చి ఒక ₹1,50,00,000 50,00,000 మనం ఇన్వెస్ట్ చేయట్లా. ఫస్ట్ పాయింట్ కేవలం ₹7,50,000 ఇన్వెస్ట్ చేస్తే 8 సంవత్సరాల్లో మనం పెట్టిన అమౌంట్ 10 times పెరుగుతుంది. ఎందుకంటే 50,00,000 అనేది గ్యారంటీ రిటర్న్స్. సో ల్యాండ్ వాల్యూ చూసుకున్నా సరే మనకి ఇక్కడ మేకపాడులో సెంట్ ₹2,00,000 అమ్ముతున్నాడు ప్రజెంట్. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత అదే 2,00,000 మనం అమ్ముకున్నా సరే ₹22,00,000 సైట్ కాస్ట్ అవుతుంది. 50,00,000 అగార్వుడ్ మొక్కల ద్వారా వస్తాయి. మొత్తం టోటల్ గా 70,00,000 అంటే 10 times అనేది మనకి గ్యారంటీ రిటర్న్స్ అన్నమాట, 100%. సో అలాంటి ఒక ప్రాజెక్ట్. సో మన దగ్గర మనం ఉండే ఏరియాల్లో గట్టిగా చూసుకుంటే ఒక 100 గజాలు రాదు, అంతే కదా సార్? 100 గజాలు స్థలం రాదు. సరే ఒక 100 గజాలు కొనుక్కున్నా 10 సంవత్సరాలకు డబుల్ అవుతుంది తప్ప 10 రెట్లు పెరగదు ఏది కూడా, అంతే కదా సార్? సో ఇక్కడ మనకి 532 గజాల స్థలం వస్తుంది, 90 అగార్వుడ్ మొక్కలు వస్తుంది. ఈ 532 గజాల స్థలం 8 సంవత్సరాలకి గజం కనీసం ఒక 5,000 అయింది అనుకోండి, ఎక్కువ వద్దు. గజం 5,000 వేసుకుంటే ₹27,00,000 స్థలం కాస్ట్ అవుతుంది. సో ల్యాండ్ పెరగడానికి కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సిఆర్డీఏ లిమిట్స్ మన నర్సరావుపేట దాకే ఉన్నాయి. ఇప్పుడు సిఆర్డీఏ లిమిట్స్ గుంటూరు జిల్లా మొత్తం, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఈ 4 జిల్లాలు కూడా సిఆర్డీఏ లిమిట్స్ లో తీసుకున్నారు. ఈ లిమిట్స్ లో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే డెవలప్మెంట్ జరుగుతుంది, ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.